అంతే కాదు, పిచ్చిది కూడా. ఆకర్షణనే లవ్వుని భ్రమించి జీవితాలను నాశనం చేసుకుంటోంది యువత. ప్రేమ విసిరిన మోసగాడి వలలో పడిందో టీనేజర్. అదే ప్రేమ అనుకుంది, అతనితోనే లైఫ్ అనుకుంది. ఓ ఫైన్ డే ఆ మేకవన్నె పులితో జంప్ అయిపోయింది. 2 రోజులు ఎంజాయ్ చేసిన ఆ దుర్మార్గుడు బాలికను నడి రోడ్డులో వదిలేశాడు. మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. ఇక్కడ కనిపిస్తున్న యువతి సంధ్య. నెల్లూరు జిల్లా కలువాయి గ్రామానికి చెందిన అమ్మాయి. అదే గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. కొద్ది రోజులుగా సంధ్య వెంట పడుతున్న సురేష్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. రహస్యంగా పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒకే రూములో కలిసి ఉంటున్నారు. ఏవైందో తెలీదు, ఇద్దరి మధ్య దూరం పెరిగింది. వన్ ఫైన్ డే సంధ్యను విడిచి పారిపోయాడు సురేష్. కొన్ని రోజులు అతని కోసం వేచి చూసిన సంధ్య సురేష్ను వెతుక్కుంటూ అతని ఇంటికెళ్ళింది. అక్కడ ఎవరూ ఆమె ఆవేదనని అర్థం చేసుకోలేదు. పైగా చులకనగా మాట్లాడారు. దీంతో మోసపోయానని గుర్తించిన సంధ్య మొగుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. నన్ను వదిలేసి వంటని దాన్ని చేసేసి వాళ్ళమ్మ వాళ్ళ మాటలు వినేసి వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏం చేసుకుంటూ చేసుకోమని కేసే పెట్టుకోమని చెప్పి నిర్ణయించడంతో నేను ఈ విధంగా నాకు దిక్కుతోచని పరిస్థితుల్లో న్యాయం కోసము మౌన దీక్షతో నా భర్త ఇంటి ముందే వచ్చి దీక్ష కోసం పోరాడుతున్నాను. ప్రేమించేటప్పుడు దేవతలా కనిపించే అమ్మాయి ఆ తర్వాత దెయ్యంలా కనిపిస్తోంది. ఇలాంటి మోసాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. అమ్మాయిలకు వల విసిరే కేటుగాళ్లు వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకుని కొంతకాలం కలిసిన తర్వాత అమ్మాయిని వదిలి వెళ్లిపోవటంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధితురాలికి అండగా నిలబడ్డాయి. సమాజంలో మేకవన్నె పులులు చాలా మంది ఉంటారు. అమ్మాయి కనిపించిందా ఆమెను బురుడీ కొట్టించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. వాళ్ల ఉచ్చులో పడితే జీవితాలు సమస్యల సుడిగుండల్లో తేల్తాయి. కష్టాల కాసారంగా బతుకు ఈడ్చాల్సి వస్తుంది. అమ్మాయిలు ఇలాంటి తగులుబాజీగాళ్లతో కాస్త జాగ్రత్త.